కల్వరి సతీష్ అని చెప్పేసి కల్వరి చర్చ్ ఉంటుంది కదా, మియాపూర్ దగ్గర ఉంటుంది. అక్కడ ఒక రోజుకు కొన్ని కోట్ల రూపాయలు దశమ భాగం కింద వసూలు చేస్తారట. చూడండి, దశమ భాగం రోజు ఇచ్చేది కాదు, నెలకు ఒకసారి దేవునికి సమర్పించేది. ప్రతి ఆదివారం నాడు వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు వసూలు అవుతాయి. నాకు డబ్బు కంటే దేవుని సేవ, దేవుడే ముఖ్యం అని చెప్పే ప్రయత్నం అది. నియమానికి కట్టుబడేది. ఆ డబ్బులు కంటే దేవుడే. ఆ డబ్బులన్నీ సతీష్ గారి ఇంట్లోకి పోతాయి అంటారా? ఎట్లా? ఆయన సేవ చేస్తున్నారు కదండి. మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు, హాస్పిటల్స్ కట్టారు, తర్వాత చాలా చోట్ల శుభార్చ. గొప్ప వ్యక్తి అంటారా కల్వరి సతీష్? గొప్ప వ్యక్తి అంటే మంచి వ్యక్తి కదండి. రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా, కరోనా టైంలో కూడా సమాజానికి చేశారు. చూడండి, అవన్నీ కూడా క్రైస్తవుల నుంచి తీసుకున్నటువంటి వసూలు చేసినటువంటి డబ్బే కదా, తను సొంతంగా ఖర్చు. ప్రభుత్వం ఏమైనా సొంతంగా పెడుతుందా? ప్రజల డబ్బు ప్రజలకే పెడుతుంది. అదే లాజిక్ అలా కలిసి వస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే ప్రతి వ్యక్తిలో సైద్ధాంతికంగా లేదంటే నియమం ప్రకారంగా కొన్ని పొరపాట్లు ఉంటాయి. అర్థమయ్యే వరకు అవి జరుగుతుంటాయి. అలాగని మనిషినే పొరపాటు, మనిషినే తప్పనకూడదు. ఎందుకంటే సతీష్ కుమార్ గారి ద్వారా ఆత్మల రక్షణ జరగలేదా? సతీష్ కుమార్ గారి ద్వారా ప్రజలకు మేలు జరగలేదా? సైద్ధాంతికంగా బైబిల్కి విరుద్ధంగా ఏమైనా జరిగితే దాని గురించి మాత్రమే మాట్లాడగానే మనిషినే తప్పుపట్టడం రాంగ్. రైట్. అంటే బ్రదర్ అనిల్ కావచ్చు, లేకపోతే నేను చెప్పిన అమ్మ తేజ కావచ్చు, కొంతమందికి నయం చేస్తారు. అది సాధ్యపడుతుందా? దేవుడు వారిని వాడుకొని కార్యం చేస్తాడు. వాళ్ళని వాడుకుంటాడు. దేవుడు వారిని వాడుకొని కార్యం చేస్తాడు. దేవుడికి ఉన్న శక్తి వాళ్ళకు కూడా ఉంటుంది అంటారు మీరు? అది కాదు, దేవుడు వారిని వాడుకుంటాడు. అంటే వాళ్ళు బాగా చేస్తున్నారంటే వాళ్ళకి శక్తి ఉండాలి కదా. వాళ్ళు దేవుని పక్షాన నిలబడి ప్రార్థిస్తారు, దేవుడు వారిని బాగు చేస్తాడు. ప్రజల్ని దేవుడు వాళ్ళ పక్షాన నిలబడతాడు. వీరు వారి పక్షాన నిలుచుండి దేవునికి ప్రార్థించినప్పుడు చేస్తాడు. ఇప్పుడు పూజారి లేకుండా మనం వెళ్ళి ఏం చేస్తాం? మొక్కు రాగలం, కానీ పూజారి కావాలంటాం. మనకి ఎందుకు పూజారి ఉండాలి అంటే మనకంటే ఎక్కువ తెలిసిన వాడని. అంటే వీళ్ళు పూజారులు అంటారు, దేవుడికి మధ్య వారధి. వీళ్ళు చెప్పితే అవుతుందా అన్నది కావాలి నాకు. వీళ్ళు చెప్పితే మంచి జరుగుతుంది. వీళ్ళు ఎక్కడో ఉంటారు, ఓ సభ ఉంటుంది, ఆ సభలో ప్రమీల రామ్మ అంటారు, లేకపోతే ఇంకో పేరు పెట్టి పిలవడం గురించా? దీని గురించి ఏంటంటే క్రాంతి గారు, బైబిల్లో ఇదిగో నువ్వు పలాని పొరపాటు చేసి బ్రతుకుతున్నావు, నీ జీవితంలో పలానా జరుగుతుంది అన్నట్టు చాలామంది భక్తులు వ్యక్తిగత జీవితాన్ని సరిచేశారు. చాలామంది భక్తులు పేరు పెట్టి పిలిచి తమ భవిష్యత్తును చెప్పడము, లేకపోతే పేరు పెట్టి పిలిచి తమ గతంలో జరిగిన పొరపాటు చెప్పడము, అందరిలో అవమానించడానికి కాదు, పర్సనల్గానే పేరు పెట్టి పిలిచి వారిని సరిచేయడము, వారి జీవితాన్ని సరిచేయడము చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఊరికే ఏదో చిన్న చిన్న వాటికి పేరు పెట్టి పిలవడం ఇదంతా బైబిల్ చెప్పట్లేదు. అలాగని అలా పేరు పెట్టి పిలవడం అనేది జరగదు అనేది కాదు. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు, ఎవరిలో నుండైనా. యేసు ప్రభువే పేరు పెట్టి పిలుస్తూ వచ్చాడు అందరినీ. నతానియేలువి నువ్వు అని పిలిచాడు, ఇలా శిష్యుల్ని పిలిచాడు. పేరు పెట్టి పిలవడం దేవుని బైబిల్లో ఉంది. సాధ్యపడుతుంది, మనుషుల్ని వాడుకుంటే సాధ్యపడుతుంది.